శరత్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే జనాభా లెక్కలతో కాకుండా జిఎస్డిపి ఆధారంగా సీట్లు పెంచాలని రేవంత్ అడుగుతున్నారు కదా, సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు, అలా చేయడం సాధ్యమేనా? అది సాధ్యం కాదు. ఉట్టిగా ఒక డిమాండ్, ఒక స్లోగన్ లాగా చెప్పినాడు తప్ప దానికి ప్రాక్టికల్ ఫార్ములా చూపెట్టాలి కదా. అసలు యాక్చువల్లీ ఈ డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదిక జరగాలని రాజ్యాంగమే ప్రతిపాదిస్తుంది. ఫస్ట్ ఆల్ ఫండమెంటల్ ఏంటంటే ఇక్కడ అజ్ఞానం అనేది బాగా రూలింగ్ రూల్స్ అనమాట. భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 ఏం చెప్తుందమ్మా? ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, అవర్స్ ఇస్ నాట్ ఎ ఫెడరేషన్. మీరు అమెరికాతో ఇండియాను పోల్చడం, కెనడాతో అమెరికాను పోల్చడం, ఆస్ట్రేలియాతో పోల్చడం, ఇదంతా రాంగ్. ఇది తర్వాత రెండోది ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వినండి దయచేసి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దక్షిణాది ప్రాంతాలకు, నార్త్ ఇండియాకు గొడవలు ఉన్నాయి. ఈఎంఎస్ నంబూద్రిపాద ప్రభుత్వం ఉన్నప్పుడే పండిట్ జవహర్లాల్ నెహ్రూతో కొట్లాడినాడు, సిఎన్ అన్నాదురై కొట్లాడినాడు. సౌత్ లో ఒక రకమైన కాన్సెప్ట్ ఏముందంటే లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వడం వల్ల, తర్వాత దేశ రాజధానికి దూరంగా ఉండడం వల్ల ఈ నేషనల్ పార్టీస్ ఏం చేసినాయి, దేశ రాజధాని నుంచి పరిపాలించడం మొదలెట్టిన తర్వాత ఈ లోకల్ గా ఉన్నటువంటి రీజనల్ పార్టీ లీడర్స్ ప్రతిసారి ఢిల్లీకి పోవడము అనేటువంటి ఒక వ్యవహారం జరగడం వల్ల ఫస్ట్ టైం మనకి ఎన్టీ రామారావు టైంలో ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత ఈ రీజనల్ పార్టీస్ అన్ని కూడా ఒక నేషనల్ పర్స్పెక్టివ్ లేకుండా చాలా చ్యూనిస్టిక్ గా, చాలా చిన్నగా, కుంచితంగా, సంకుచితంగా మాట్లాడుతూ దేశాన్ని నుంచి సదరన్ ఇండియా అనేది ఏదో వేరే విదేశాల్లో ఉన్నట్టుగా మాట్లాడడం అనేది ఈ రీజనల్ పార్టీసులలో పెరిగినటువంటి రాజకీయ నాయకుల సంకుచిత స్వభావం తప్ప ఇది కాదు. అయితే ఒకటి, సదరన్ స్టేట్స్ కి డెవలప్మెంట్ లో అన్యాయం జరిగిన, నిధుల విడుదలలో అన్యాయం జరిగిన దానికి ప్లానింగ్ కమిషన్ అని ఒకటి ఉంటది, తర్వాత ఇతరత్ర ఉంటాయి. వనరుల పంపిణీ అనేది ఒకటి చూడాలి తప్ప డెవలప్మెంట్ దీంతో పోల్చాలి. ఇప్పుడు మరిపోని ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాక ఏం చేసినారమ్మా? అభివృద్ధి కన్నా ఎక్కువ కుటుంబ పాలన తీసుకొచ్చినారు. మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా చూడండి, సౌత్ లో అన్ని ఫ్యామిలీ పార్టీసే. దేర్ ఆర్ నో పార్టీస్ విచ్ స్పీక్ అబౌట్ ది నేషనాలిటీ ఆర్ నేషనల్ అప్రోచ్. అందుకే ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని వీళ్ళంతా అపోజ్ చేస్తున్నారు, ఇది ఇట్లా కాదు, ఇట్లా జరగడానికి వీల్లేదని. తర్వాత సర్కారీ కమిషన్ వచ్చినాము, ఇంకా ఆ రకంగా మాట్లాడదాం గాని ప్రతిసారి నార్త్ నుంచి వచ్చిన ప్రధానమంత్రులు అందరూ సౌత్ కు వ్యతిరేకంగా శత్రువులు అనేటువంటి ఈ యాంగిల్లో జరిగేటువంటి ఈ ప్రచారం కరెక్ట్ కాదు. రెండవది, మనం ఒక ఆలోచన చేయాలా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సువిశాల భారతదేశాన్ని ఏలిన పార్టీ కదా, ఎందుకు అంత సంకుచితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటల్ని ఈ రోజు ప్రియాంక గాంధీ మద్దతు ఇచ్చినారా, గౌరవ్ గొగోయ్ మాట్లాడినా, వాళ్ళు ఎట్లా నేషనల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడినారు? ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి మాటల్ని రవ్వంత కూడా సమర్థించలేదు వాళ్ళు? ఇంకా అంతకాకుండా ప్రియాంక గాంధీ గారి ఉపన్యాసం కనుక మీరు సునిశ్చితంగా పరిశీలిస్తే రేవంత్ రెడ్డి వాదనతో ఏకీభవించకుండా మాట్లాడారు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఈ తొందరపడద్దు ప్లీజ్. వాళ్ళు చెప్పనియండి దయచేసి, మీరు తర్వాత యూ కెన్ రిప్యుడేట్ సార్. వెయిట్ ఫర్ ఎ మినిట్, యూ కెన్ రిప్యుడేట్. మీరు తర్వాత నేను చెప్పింది తప్పని చెప్పండి, నాకు తెలియలేదనండి, నాకు అభ్యంతరం లేదు, కానీ వెయిట్ చేయండి. నేను అనేది ఏంటంటే డిబేట్ యొక్క దీన్ని దెబ్బతీయాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు పర్సెంటేజ్ వైజ్ గా హోమ్ మినిస్టర్ హాజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఎఫెక్ట్ ఆఫ్టర్ డీలిమిటేషన్. ఎట్లా సీట్లు పెరుగుతాయి, పర్సెంటేజ్ లో ఏమాత్రము తగ్గదు అనేటువంటి మాట మాట్లాడినా. ఫస్ట్ పాయింట్. రెండోది, అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు, హైదరాబాద్ ను సెకండ్ క్యాపిటల్ గా చేయాలన్నారు. పరిపాలన సౌలభ్యం కోసము దక్షిణాది కూడా కేంద్ర ప్రభుత్వం అనే నమ్మకానికే కదా రాష్ట్రపతి భవన్ ను మనం ఇక్కడ హైదరాబాద్ లో ఏర్పరచుకున్నాం. ఇట్లా చాలా జరిగింది. ఇందిరాగాంధీ ఎందుకు మెదక్ నుంచి కంటెస్ట్ చేసింది, చిక్కమగళూరు నుంచి కంటెస్ట్ చేసింది? ఈ భావనలు తగ్గాలి, దేశమంతా ఒకటి అనే ఆలోచన రావాలా అని ఒక నేషనల్ పర్స్పెక్టివ్ తో వ్యవహారాలు చేసినారు. అయితే మనకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే రేవంత్ రెడ్డిలో, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినాడు, ఆయన మొత్తం ఐడియాలజీ అంతా కేంద్రం మీద మన్నుపోయడము అనే యాంగిల్లో ఉన్నాడు, కానీ హీఈస్ ఫర్గెటింగ్ ది ఫ్యాక్ట్ దట్ హీ రిప్రజెంట్స్ ఏ నేషనల్ పార్టీ ఇన్ ది కంట్రీ. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాగా మాట్లాడడం తగ్గించేసేసి తెలుగుదేశం ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నాడు. అట్లా తప్పది, ఆ రకంగా మరీ అంత రభస చేయడానికి వెళ్ళదు. పోనీ ఆయన నేషనల్ లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేయించినాడా, ఒప్పించినాడా? ఇవాళ మహిళా బిల్లు మీద కానీ లేకపోతే డీలిమిటేషన్ మీద కానీ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఈ రేవంత్ రెడ్డి ఆలోచనలతో ఏకీభావం వ్యక్తం చేసినారా?
అట్లా కాకుండా వాళ్ళు డిఫరెంట్ గా చెప్పినారు. అట్లా కాదు, ఈ రకంగా ఓకే మీరు సార్. తొందరపడ్డారు అనే మాట మాట్లాడినారు తప్ప సౌత్ కి ఏదో నష్టం జరుగుతుంది, కావాలనే సౌత్ ను ఇట్లా తొక్కేస్తున్నారు అనే మాట వాళ్ళు మాట్లాడలేదు. ఇది రేవంత్ రెడ్డి సృష్టించిన ఒక అభూత కల్పన. రెండోది ఏంటంటే పరిపాలన సరిగా లేదు కాబట్టి ప్రజల అటెన్షన్ ను వేరే వైపు డైవర్ట్ చేయడానికి తీసుకువచ్చినటువంటి శుష్కమైనటువంటి ఆలోచన అనేది నా భావన. వెంకటస్వామి గారు నన్ను వ్యతిరేకించవచ్చు, నాకు అభ్యంతరం లేదు. ఓకే దేవి